నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మనం చూడబోతున్నామండి కంప్లీట్గా మిర్రర్ వర్క్ బార్డర్లో వచ్చినటువంటి డిఫరెంట్ జార్జెట్ సారీ కలెక్షన్ అండి. చాలా బాగున్నాయి, బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయొచ్చు. జనరల్గా మిర్రర్ బార్డర్ శారీస్ అందరికీ ఇష్టమే ఉంటాయండి. అండ్ ఇవి అయితే కనుక ఇంకా డీసెంట్ అండ్ లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట. మరీ చమక్కనే లాగా లేకోకుండా చక్కగా నీట్ ప్రజెంటేషన్ ఇచ్చేలాగా కూడా మనకి చాలా కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక షేర్ చేస్తున్న ఈ కలెక్షన్స్ తప్పకుండా నేను మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను అండ్ వన్ బై వన్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని షేర్ చేస్తా. ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే డైరెక్ట్గా నేను కొనుక్కున్న వెండర్ త్రూ లింక్నే కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. లింక్ మీద క్లిక్ చేయండి, హ్యాపీగా మీరు పర్చేస్ అనేది చేసేసుకోండి. లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి మన ఫస్ట్ సారీ అండి. ఎంత ఫ్లోయీ మెటీరియల్ పైన ఉందో మీరు చూడొచ్చండి. నిజంగా చాలా బాగుంది. కలర్ చార్ట్ కూడా అవైలబుల్గా ఉంది. నేను ఈ లింక్ ఇచ్చినప్పుడు క్లిక్ చేసినప్పుడు దీని పక్కన ఉన్నటువంటి కలర్ చార్ట్ కూడా కనపడుతుంది కదా, దాన్ని మీకు నచ్చిన కలర్ ప్రకారంగా అయితే కనుక మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు అండి. ఓపెన్ చేద్దాము. లెహరియా కాన్సెప్ట్ తీసుకున్నారు. మంచి క్వాలిటీ జార్జెట్ ఉందండి. బాగుందంటే బాగుందనే చెప్తాను. సమ్టైమ్స్ బాగోపోతే కట్టచెంగలో బాగోకపోయినా, బ్లౌజ్ బాగోకపోయినా కానీ నేను బాగాలేదనే చెప్తానండి. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక మంచి కట్ వర్క్ సారీ. జనరల్గా ఇలాంటివి ఇంకొంచెం బెటర్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి కొంచెం డిజైనర్ ఫ్లవర్ కానీ ఏదైనా లైక్ కాన్సెప్ట్ మనకు వచ్చేసి ఈ బార్డర్ వస్తే 3000+ కూడా మనకైతే చాలా వరకు షాప్స్లలో సేల్ ఉంటాయండి. అఫ్కోర్స్ కొంచెం ఇంకా బాగుంటుంది క్వాలిటీ, బట్ ఈ రేటుకి మాత్రం సీరియస్లీ 100/100% ఎఫర్టబుల్ అండి. 100% తీసుకోవచ్చు మీరైతే, ఏం ప్రాబ్లం లేదండి. అండ్ ఇది మనకైతే కనుక లైట్ వెయిట్ కట్ వర్క్లో అయితే కనుక కంప్లీట్ థ్రెడ్ వర్క్ లాక్ చేస్తూ మనకైతే కనుక ఇలా 4 సైడ్స్లో, ఇది పళ్ళు కాబట్టి మనకి ఇక్కడ నుంచి 4 సైడ్స్లో వచ్చేసింది. పైన కింద కూడా సేమ్ బార్డర్ అయితే కనుక కంటిన్యూ అవుతూ వెళ్ళిందండి. కలర్ కూడా డార్క్ కలర్ కూడా చాలా బాగుంది. దీనిలో ఉన్నవన్నీ కూడా డార్క్ కలర్సే. అండ్ మీకు నచ్చిన కలర్ వైజ్గా అయితే కనుక పర్చేజ్ చేయండి. సేమ్ వెండర్ త్రూ మీరు పర్చేజ్ చేసుకుంటే సేమ్ సారీ మీకు కూడా వస్తుందండి. సో లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ దానిలోనే ఉన్నాయి. అండ్ కలర్స్ కూడా మీకు ఆల్రెడీ కనపడుతున్నాయి. ఇది మొత్తం అంతా కూడా సారీ కంప్లీట్ లుక్ అయితే కనుక మనకి ఇక్కడ వచ్చేసింది. ఇదైతే కనుక మనకి ఇందులో ఈ వైన్ కలర్ ఉంది కదా, ఈ కలర్లోనే మనకైతే కనుక బ్లౌజ్ అనేది సింపుల్గా అయితే కనుక వచ్చిందండి. వన్ సైడే వచ్చింది, ఓన్లీ హ్యాండ్స్ వరకే వస్తుంది అనమాట. మీరు షార్ట్ లెంత్ ఆర్ లాంగ్ స్లీవ్స్ కుట్టించుకున్నా కూడా ఈ బార్డర్ అనేది మీరు యూజ్ చేసుకుని మీ స్టైల్ వైజ్గా అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత కంప్లీట్ లుక్ వచ్చేసి ఇట్లా వస్తుందండి. నిజంగా చెప్తున్నాను కదా, మనీ వర్త్. ఇంకోటి మంచి క్వాలిటీ జార్జెట్, లెహరియా అండ్ మిర్రర్ వర్క్ ఎప్పుడు కూడా మనకు అవుట్ ఆఫ్ ట్రెండ్ కాదండి. మీరు ఎప్పుడు కట్టుకున్నా కూడా ఒక మంచి లుక్ ఉంటుంది. సారీ ఇంత మంచి కట్ వర్క్ మిర్రర్ వచ్చినా కానీ లైట్ వెయిట్ ఉంది తప్ప మనకి 0% కూడా వెయిట్ అనిపించదు. ఈజీ క్యారీ, ఈజీ వాష్, ఈజీ మెయింటెనెన్స్లో అయితే కనుక మనకు వచ్చినటువంటి చక్కని శారీ అండి. కలర్ చార్ట్ ఉన్నాయి, తప్పకుండా మీకు నచ్చిన దాని ప్రకారంగా తీసుకోండి. నాకు ఈ కలర్ చాలా బాగా అనిపించింది. సో అందుకోసం అయితే కనుక నేను ఈ కలర్ని అయితే కనుక తీసుకున్నాను. మీరైతే బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్లో కూడా మిర్రర్ కాన్సెప్ట్ అనేది చూసుకోవచ్చు అండి. సో ఒక్క మిర్రర్ కూడా పోకుండా చక్కగా నీట్గా వచ్చింది కాబట్టి నేను సేమ్ వెండర్ని రికమెండ్ చేస్తూ లింక్స్ ఇచ్చున్నానండి, చెక్ చేయండి. సో ఇది కంప్లీట్గా మన యొక్క ఫస్ట్ సారీ లుక్ అండి. ఇంకా మరో కలర్ అండి, ఇది కూడా చాలా బాగుంది. చక్కగా మనకైతే ఇది డిఫరెంట్ మిర్రర్ వర్క్లో వచ్చింది. ఓపెన్ చేద్దాం మనం. ఇది కలర్ చార్ట్ వచ్చేసి 2 షేడ్ పైన వచ్చిందండి. కాంట్రాస్ట్ కలర్ సిల్వర్ పైన మనకు వచ్చినటువంటి లైట్ వెయిట్ మిర్రర్ వర్క్ అండి. ఓపెన్ చేద్దాము. ఫస్ట్ బ్లౌజ్ అయితే క్లియర్ చేసేద్దామండి. సో ఇది వచ్చేసి మనకైతే కనుక సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయి కదా, లైక్ ఆ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక వచ్చిందనమాట. సో ఓపెన్ చేస్తే మనకి 80 సెంటీమీటర్ వరకు మనకి కంప్లీట్గా ఈ బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి పేపర్ వర్క్ వేసారు, పేపర్ వర్క్ అండి. ఎందుకంటే ఫ్రంట్ వర్క్ వేశారు కాబట్టి బ్యాక్ సైడ్ సపోర్ట్ కోసం వేశారనమాట. సిల్వర్ టిష్యూ ఉంది కాబట్టి మనం దేని మీదకైనా కూడా వాడుకోవచ్చు అండి. సిల్వర్ బ్లౌజ్ కదా, పర్టికులర్గా ఇది దేనికైనా మ్యాచ్ అవుతుంది అనుకుంటే దీన్ని మనం వేరే వాటికి కూడా వాడుకోవచ్చు. స్టిచ్చింగ్ అనేది చేయించుకుని పెట్టుకుంటే కనుక ఇది కూడానండి లైట్ వెయిట్ జార్జెట్ మెటీరియల్ పైన సింపుల్గా చాలా డీసెంట్గా అయితే కనుక మనకి ఇలాగ మిర్రర్ వర్క్ అనేది వచ్చేసింది అనమాట. అయితే దీనికి కలర్ కాంబినేషన్ ఏంటంటే లైక్ 2 షేడ్ పైన అయితే వచ్చిందండి. ఇది కూడా కలర్ బాగుంది. యాక్చువల్గా ట్రై చేయాలనుకున్నవారు తప్పకుండా ట్రై చేయొచ్చండి, ఏం డౌట్ లేకుండా. మీకు ఈ కలర్ నచ్చింది అనుకుంటే కనుక ఇది ఒకసారి చూడండి. అక్కడక్కడ ఏంటంటే మనకి ఇలా బాందిని కాన్సెప్ట్లోనే టచ్ వస్తూ అయితే వచ్చింది. ఇది మనకైతే కనుక పళ్ళు డార్క్ కలర్ తీసుకోవాలని అనుకుంటే కనుక ఇది కూడా ఒక మంచి డార్క్ కలర్ పైన మనకి ఈ డిఫరెంట్ డిజైన్ అనేది వచ్చిందండి.
ఈ విధంగా వచ్చేస్తుందండి. ఒకవేళ మీకు ఇలా నచ్చింది, ఇలా షిబోరి కాన్సెప్ట్లో ఇలా బాందిని స్టైల్లో నచ్చింది అనుకుంటే మీరు ఇలా తీసుకోవచ్చు. 2 షేడ్ పైన ఉంది. కలర్ కూడా చాలా క్లాస్గా ఉందండి. ఎనీ స్కిన్ టోన్ కూడా సెట్ అవుతుంది. అండ్ మీరు లాంగ్ గౌన్ స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నా కూడా దీంతో అయితే చేయించుకోవచ్చు. మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే కనుక మనకి థ్రెడ్ అనేది యూజ్ చేస్తారనమాట. లైక్ వాష్ తర్వాత కూడా మనకి కొద్ది రోజులు వాడినాక కూడా ఇది బయటికి రాకోకుండా థ్రెడ్ వర్క్ అయితే కనుక మనకి స్టిచ్ చేస్తూ ఇచ్చారండి. సో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ కలర్ కాంబినేషన్ పైన మనకు వచ్చినటువంటి లైట్ వెయిట్ మిర్రర్ వర్క్ కాంబినేషన్ శారీ నచ్చిందనుకుంటే ఇది కూడా మీకు హైలీ రికమెండెడ్ అండి. తప్పకుండా ట్రై చేయొచ్చు. సింపుల్ లుక్ ఉంటుంది అండ్ బాగుంటుంది వేసుకుంటే కూడా. ఇలాంటివి క్లాస్గా ఉంటాయండి. అండ్ కలర్ కూడా చాలా చక్కగా ఉంది. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. ఈ శారీ కూడా చాలా బాగుంది. సేమ్ ఇంతకుముందు మనం చూసిన దానిలోనే కలర్ కాంబినేషన్ అండి. డార్క్ పింక్ పైన అయితే వచ్చింది. లైక్ మెజెండా పింక్ ఆ షేడ్ అనమాట. సో దీనికైతే కనుక సేమ్ బ్లౌజ్లోనే మనకైతే కనుక వచ్చింది. ఇంతకుముందు మనం ఓపెన్ చేసి చూసాం కదా, అదే కలర్ కాంబినేషన్ పైన మనకు వచ్చింది. సేమ్ అదే బ్యాక్ సైడ్ పేపర్ వర్క్ కానివ్వండి 80 సెంటీమీటర్ వరకు అయితే ఈ బ్లౌజ్ వచ్చింది. సో ఇది శారీ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ వైజ్. ఒకవేళ మీకు ఇందాక ఆ కలర్ ఆ బ్లూలో నచ్చింది అనుకుంటే అలా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఈ మెజెండా డార్క్ పింక్లో అయితే కనుక మీరు ఇలా తీసుకోవచ్చు అండి. 2 కలర్స్ బాగున్నాయి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే కనుక క్లోజప్ లుక్లో కూడా నేను చూపెడతానండి. క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది నిజం చెప్పాలంటే. ఈ రేట్కి చక్కగా మెత్తగా ఉందండి బట్ట అయితే కనుక. మీరు తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇది మనకైతే కనుక లైట్ వెయిట్ మిర్రర్ వర్క్లోనే ఇది ఒక డిఫరెంట్ కలర్ అనమాట. సేమ్ ఇంతకుముందు మనం చూసిన షిబోరి కాన్సెప్ట్ రిలేటెడ్లో మనకి కంప్లీట్ ఈ సారీ మరో కలర్లో అయితే కనుక తెప్పించారనమాట షేర్ చేయడానికి. అయితే మీరు ఆ కలర్ తీసుకోండి, లేదంటే మీరు ఈ కలర్ కూడా తీసుకోవచ్చు. లెంత్ బాగుంది, ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది, కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి వెండర్ దగ్గర. సో ఇది ఒక సారీ అనమాట. ఒకసారి లెంత్ కూడా చెక్ చేపిస్తానండి. సో ఇట్లా వచ్చేస్తుంది అనమాట. 2 కూడా మంచి కలర్సే. సో వేసుకున్న తర్వాత కంప్లీట్గా సారీ లుక్ అండి. సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వైజ్. ఇది అండి బాందినీలో మనకైతే ఇది కూడా చాలా లేటెస్ట్గా అయితే కనుక కలర్స్ పైన వచ్చిందండి. ఇది కూడా లైట్ వెయిట్ మిర్రర్ వర్క్. ఇంతకుముందు మనం చూసిన మిర్రర్ కంటే కూడా ఇది కొంచెం బిగ్ సైజ్ మిర్రర్ వర్క్ పైన సింగిల్ లైన్ పైన వచ్చింది. అవి ఎలా వచ్చాయి మనకి కొంచెం ఇలా కరువు టైప్లో అవుతూ అదొక డిఫరెంట్గా వచ్చింది కదా. ఇవేంటంటేనండి లేస్ కాదు, శారీ పైకే మనకి కంప్లీట్గా మిర్రర్ అని అయితే కనుక పెట్టి ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే కనుక లాక్ చేశారండి. లాంగ్ రన్ పైన మనకి స్టాండర్డ్గా ఉంటాయి. మనం వాష్ చేసుకున్నా కూడా అస్సలు పోవు, కంఫర్ట్గా ఉంటాయండి. మౌల్డ్ అవుతాయి కాబట్టి మనకి ఎక్కడ కూడా ఇరిటేషన్గా గుచ్చుకున్నట్టుగా కూడా ఉండవు. ఇక్కడ ఫోల్డింగ్ చూసుకోవచ్చు ఎంత ఫ్రీగా అయితే కనుక మనకి మిర్రర్ అనేది ఫోల్డ్ అవుతుంది అనేసి. అండ్ ఒకసారి శారీ అయితే ఓపెన్ చేస్తాను. పళ్ళు నుంచి వెళ్తున్నామండి. ఇది కూడా మనకి చూసుకున్నట్లయితే ఇది కూడా బాందిని షిబోరి కాన్సెప్ట్ టచ్లో డార్క్ కలర్లో అయితే కనుక మనకు వచ్చినటువంటి కంప్లీట్గా దీని డిజైన్. సో ఇలా వచ్చిందండి. సో మీరు చూసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. కలర్స్ బాగున్నాయి. దీనిలో గ్రీన్ కూడా చాలా బాగుందండి. యాక్చువల్గా గ్రీన్ ఉంది, బ్లాక్ ఉంది, బ్లూ ఉంది. సో ఈ ఒకవేళ బ్లూ ఉన్నా కానీ ఇందులోనే డిఫరెంట్ కలర్ పైన అయితే కనుక మనకి షిబోరి వచ్చిన అలా కూడా ఉన్నాయి అనమాట. నాకు ఇది క్వాలిటీ బాగా అనిపించింది. లో ప్రైస్లో అయితే కనుక సో వర్త్ అనిపించి అయితే కనుక నేను మీ వరకు తీసుకొచ్చానండి. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా కూడా ట్రై చేయొచ్చు. ఇది కూడా మనకి ఏంటంటే రా సిల్క్ మెటీరియల్ పైన సింపుల్గా మనకి థ్రెడ్ వర్క్ లాక్తోనే మనకి మిర్రర్ అనేది ఇచ్చారని ఓన్లీ వన్ సైడే ఇచ్చారండి. ఓకే రా సిల్క్ మెటీరియల్ యాక్చువల్గా ఇది. సో కొద్ది రోజులు అయితే నడిపించవచ్చు, మరీ వేస్ట్గా అయితే లేదు కానీ ఓకే ప్రోడక్ట్ అయితే. బట్ లాంగ్ రన్ కావాలి అనుకుంటే కనుక డ్రాప్ అయిపోండి. ఓన్లీ ఈ లేస్ పార్ట్ మాత్రమే కట్ చేయించుకుని హ్యాండ్స్కి వేసేసుకోండి. దగ్గర పింక్ బ్లౌజ్ ఉందనుకుంటే కూడా మీరు హ్యాపీగా దాన్ని కూడా వాడేసుకోవచ్చు. కొన్ని కలర్స్ ఉంటాయండి, ఎవరు వేసుకున్నా కూడా చక్కగా వాళ్ళకి నప్పుతాయన్నమాట. అలాంటి వాటిలో ఇది కూడా ఒక మంచి డార్క్ బ్లూ అనమాట. ఇంక్ బ్లూలోనే వన్ ఆఫ్ ద డిఫరెంట్ డార్క్ చార్ట్లో వచ్చింది కదా. ఇది కూడా మంచిగా ఉందండి. సో ఇది ఈ కలర్ పైన మనకి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ హైలైట్ అవుతూ ఎల్లో కలర్ అయితే కనుక బాందినీస్ తీసుకుంటూ మనకి సింపుల్గా ఇచ్చేసిన లో ప్రైస్లో మిర్రర్ వర్క్ శారీ కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ఇందులోంచి ఏది తీసుకోవాలనుకున్నా కూడా నేను రికమెండ్ చేయగలను కాబట్టి హ్యాపీగా మీకు ఏది నచ్చినా కానీ షాపింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చూస్తూ ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి కాబట్టి షాపింగ్ కోసం మీకు డెఫినెట్గా వీడియోస్ అనేది యూజ్ అవుతాయి. మరో మంచి వీడియోలో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.